ఈ మధ్య కొత్త ప్రాబ్లమ్ అన్లాక్ అయిందండి జనాల్లో. ఒకే ఆఫీస్లో పనిచేసే ఇద్దరు వ్యక్తులకి సేమ్ శాలరీ వస్తుంది, సేమ్ డేట్లో వస్తుంది. అయినా ఒకరు బాగున్నారు, ఒకరు బాగాలేదు. ఆయన చూడండి ఇది కొనుక్కుంటున్నారు, ఈయన చూడండి ఇది కొనుక్కుంటున్నారు. వీళ్ళు ఎంత బాగున్నారు, మీ జీతం కూడా అంతే కదా, మీరెందుకు బాగుపడట్లేదు, మీకేం అయ్యింది, మీరు ఎందుకు అలా జల్సాగా ఖర్చు పెడుతున్నారు, ఇది అది అని చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కొంతమందిని. ఎవరైతే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో వాళ్ళు ఎప్పుడూ డెవలప్ అవ్వలేరు. సింపుల్ రీజన్, అటు అమ్మ నాన్నలు చూసుకోవాలి, ఇటు మన కోసం చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, అన్ని ఖర్చులు చూసుకోవాలి, బయట ఉంటున్నాం రెంట్ చేసుకోవాలి, ఇంట్లో రేషన్ చూసుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఉంటాయి. ఆ ఇంకో పర్సన్కి ఇంటి దగ్గర నుంచి రేషన్ వస్తుందేమో, లేకపోతే ఇంట్లో వాళ్ళకి అంతగా పంపించాల్సిన అవసరం లేదేమో, లేకపోతే ఇంట్లో వాళ్ళు బాగానే ఉన్నారేమో. అన్ని రీజన్స్ ఉంటాయి కదా. మీరు ఎలా జడ్జి చేసేస్తారు ఎదుటి వాళ్ళని చూసి ఇది అది అని? ఎవరి లైఫ్ ఈక్వల్గా ఉండలేదు. దీనికి మెంటల్ పీస్ ఉందేమో, హ్యాపీగా ఉన్నాడేమో, డబ్బులు లేకపోవచ్చు, హ్యాపీగా ఉన్నాడేమో, తన దగ్గర డబ్బులు ఉండొచ్చు కానీ హ్యాపీగా లేడేమో. ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఎదుటి మనిషిని చూసి జడ్జి చేయడం మానేయండి. మన లైఫ్ కోసం మనం చూసుకోవడం చాలా బెటర్ నా ఫీల్.